రీతూ చౌదరి దయ వల్ల ఆఖరికి 'బిగ్ బాస్ 9' రీయూనియన్ అయితే జరిగిపోయింది. రీతుకి సంబంధించిన ఒక ఆల్బమ్ సాంగ్ అయితే ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. దాని సందర్భంగా ప్రమోట్ చేసేందుకు 'బిగ్ బాస్ 9' కంటెస్టెంట్స్ అందరూ కూడా హాజరైపోయారు. ఇందులో తనుజ కళ్యాణ్ మళ్ళీ ఎప్పటికీ చూడలేమనుకున్న ఫ్రేమ్ మనందరికీ కనిపించింది. ఇక భరణి గారు మాట్లాడిన మాటలు ఈవెంట్‌కి హైలైట్ అని చెప్పాలి. ముఖ్యంగా కళ్యాణ్ విన్నర్ అయిన తర్వాత తనలో వచ్చిన చేంజెస్ కోసం మాట్లాడుతూ నవ్వుల వర్షం కురిపించేశారు. కళ్యాణ్ విన్నర్ అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడమే మానేశాడని, ఇక అలానే అందరితోని చాలా ఇగ్నోరింగ్‌గా ఉంటున్నాడని, కాస్తంత తనుజ నీతోనైనా మాట్లాడతాడేమో చూడు అంటూ నవ్విస్తున్న కొన్ని డైలాగ్స్‌తో అయితే కళ్యాణ్ పరువు తీస్తూ వచ్చేసారని చెప్పుకోవచ్చు. మరొక వైపు కళ్యాణ్ తనుజని చూసినప్పుడు తనలో హ్యాపీనెస్ వేరే లెవెల్‌లో కనిపిస్తూ వచ్చింది. అలానే భరణి గారు, తనుజ వీరిద్దరూ కలిసి కళ్యాణ్ కోసం మాట్లాడుకుంటూ మళ్ళీ పుడతామా ఏంటి? ట్రోలింగ్స్ కోసం పట్టించుకోకూడదు అంటూ భరణి గారు తనుజకి చెప్తూ ఉంటే, ఇక తనుజ కూడా నాకు అలాంటి అభిప్రాయం ఏంటైనా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఈవెంట్‌లో కలుస్తానా అంటూ క్లారిటీ ఇస్తూ వచ్చేసింది. అయితే తనుజ కళ్యాణ్ ఫ్రేమ్‌ని అభిమానులంతా ఎంతలా ఇష్టపడుతున్నారనే విషయం తనుజకి కూడా తెలుసంటూ, ఇక ఈ విషయం పైన నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలానే 'బిగ్ బాస్ 9'లో చూసిన కేరింగే తనుజలో మళ్ళీ మనం చూస్తున్నాము. ఇక స్టేజ్ పైకి అడుగుపెట్టిన కళ్యాణ్ కాస్తంత ఇంట్రోవర్ట్‌లా బిహేవ్ చేస్తూ ఉంటే, తనుజ అక్కడ ఎంతో ఓపెన్ హార్ట్‌తో అయితే తనని ముందుకు రమ్మని, అలానే పక్కకి రమ్మని ఎంతో కేరింగ్‌గా 'బిగ్ బాస్'లో చూపించిన కేరే మళ్ళీ చూపిస్తూ కళ్యాణ్ పైన ఉన్న ప్రేమని వ్యక్తపరిచింది. మీ ఇద్దరిని అభిమానులు ఒక ఫ్రేమ్ మీద చూడాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోరిక ఎప్పుడు తీరుస్తావు అంటూ భరణి గారు ఓపెన్ హార్ట్‌తో అయితే అడిగడం జరిగింది. తనుజ ఆ విషయానికి ఆలోచించాలి, వచ్చిన ప్రాజెక్ట్ బట్టి డిసైడ్ అవుతాను అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఫైనల్లీ వీళ్ళందరినీ ఒకే ఫ్రేమ్ మీద చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ చేయండి.